కాదు, మీకు పెద్ద సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు. నేను చెప్తా బ్రో, ఒపీనియన్గా నేను చెప్తా. మన టీఎఫ్ఐ యూత్ అందరి తరపున నేను చెప్తా. మరి అందరిది ఎలా ఉందో తెలియదు, నాకు మాత్రం వస్తుంది. ఎప్పుడు అడిగా నిన్ను రివ్యూ ఇవ్వమని చెప్పి? మేము అడిగినా కానీ యూత్ అన్నా రివ్యూ అన్నా, సినిమా మస్తుందా లేదా చెప్పన్నా, నువ్వు చెప్తూనే పోతామన్నా. ఎవడు అడిగా నిన్ను రిలీజ్ కానీ సినిమాకి రివ్యూ? స్టోరీ తెలుసా? 2 సినిమాలు కనిపించినావు కదా, 2-3 సినిమాలో క్యామే కనిపించేసరికి నువ్వు పెద్ద అసిస్టెంట్ డైరెక్టర్ రా, నీకు స్టోరీ వచ్చి చెప్పినాడు. నాకు అసలు ఎందుకు ఇది అని అనిపించింది. ఏంటి ఇలా ఈ స్టోరీతో నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, మళ్ళీ ఆ చిక్రీలు గిక్రీలు అని పెట్టి. చిక్రీ గిక్రియా 100 మిలియన్స్ రా, 100 మిలియన్ దాటిపోయింది. అరే గ్లోబల్గా చూస్తుర్రా సినిమా ఇది. अभी तक आरसीबी फैंस टीएफआई फैंस का विश्व रूप नहीं देखा. एक बार हम उनका विश्व रूप दिखाए तो पूरा రివ్యూస్ గాయబ్ हो जाता. సరే పోనీ చూసిన సినిమా రివ్యూ ఇద్దాం అనుకున్నాం. అరే ఇంకా రాలేరా అది రిలీజ్ కానీ సినిమాలకి రివ్యూస్ ఇచ్చేస్తున్నాం. నన్ను వేసుకున్నా పర్లేదు కామెంట్స్లో. ఆర్సీ ఫ్యాన్స్ టీఎఫ్ఐ ఫ్యాన్స్ అసెంబుల్ అయ్యారు, మీ టమాటాలు పిసికేస్తారు. ఇంకోటి ఉంటాడు అయ్యా, ఒడి అమ్మ బంటిగాడు. వీడైతే డైరెక్ట్ రాజమౌళికి ఎసరు పెట్టిండు. వారణాసి ఫిలిం ఫ్లాప్ అవుద్ది, రాజమౌళి ఫస్ట్ ఫ్లాప్ ఇది. ఎప్పుడు అడిగారా మిమ్మల్ని? ఏం టార్చర్ రా ఇవన్నీ. జస్ట్ మై ఒపీనియన్. నీ ఒపీనియన్ అడిగారా అంటారా? ఎవరు అడగలేదు, నాకు అనిపించింది చెప్తారా.